హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టేట్ జాబ్స్కి స్వాగతం. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిఎస్సికి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు మనకి 2024లో ఎవరైతే అప్లై చేశారో మళ్ళీ అప్లై చేయాలా, వాళ్ళకి సంబంధించి ఏం చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింటే మనకి ఎవరైతే డిఎస్సి అప్లై చేస్తున్నారో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందనేది చెప్తాను చూడండి. మీకు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అండ్ బీఈడి, ఆ తర్వాత టెట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీ దగ్గర ఉండాలి. అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోటో, సిగ్నేచర్ అనేది ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ చాలామంది ఏపీ డిఎస్సి 2024కి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా వద్దా అని అడుగుతున్నారు. మీరు అప్లై చేయాలి, కానీ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు అప్లై చేసుకోవాలి కానీ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఏపీ డిఎస్సి 2024లో ఏ జాబ్స్కి అయితే అప్లై చేశారో, అంటే ఏ సబ్జెక్ట్స్కి అయితే మీరు అప్లై చేశారో, ఏ పోస్టులకు అయితే అప్లై చేశారో వాటికి సంబంధించి మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్ట్రాగా ఏమన్నా జాబ్స్కి కానీ అంటే ఏదైనా పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం దానికి మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. 2024 సంబంధించి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి. 2024లో ఏ పోస్టులకు అప్లై చేశారో దానికి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కొత్త పోస్టులకి, కొత్త సబ్జెక్టులు మీరు అప్లై చేసుకుంటే మాత్రం దానికి మాత్రం మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది 2024 సంబంధించినటువంటి క్యాండిడేట్ సంబంధించి. అండ్ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను చూడండి. అండ్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, ఫస్ట్ దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ దీని మీద క్లిక్ కొట్టిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ కొట్టండి. అండ్ ఈ బాక్స్లన్నీ కూడా టిక్ కొట్టండి. అండ్ ఈ బాక్సెస్ అన్నీ కూడా టిక్ కొట్టేసి ప్రొసీడ్ మీద కొట్టండి. అండ్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ జెండర్ ఎంటర్ చేయండి, అండ్ మ్యారిటల్ స్టేటస్ అండ్ మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎంటర్ చేయండి, అండ్ మీరు డిసేబుల్డా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ, వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళ, ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో పెట్టండి. ఆ తర్వాత మీ డిస్టిక్, మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఈ చిన్న బాక్స్ ఉంది కదా, దీని మీద ఇట్లా టిక్ కొట్టండి. టిక్ కొట్టేసేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది చూపిస్తుంది అనమాట. సెండ్ ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ కొట్టిన తర్వాత మీకు బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేయమనేది అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టేసేయండి. మీకు ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీ ఫోటో అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. టైప్ ఆఫ్ స్టడీ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులరా, ప్రైవేటా, మీరు రెగ్యులర్గా చేశారా, స్కూలు ప్రైవేట్ చేశారా, రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టండి, ప్రైవేట్ అయితే ప్రైవేట్ పెట్టండి. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th మీరు ఏ డిస్టిక్లో చదివారో అవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ లోకల్ డిస్టిక్ ఏదనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లేకపోయినా మీరు ఎంటర్ చేసేయండి. ఈ లోకల్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ యూ మైగ్రేట్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ 2014 ఆర్ యూ క్లైమింగ్ అండర్ జీవో 133 అంటే ఏంటి అంటే 2014 తర్వాత మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళుంటే మీరు లోకల్ క్యాండిడేట్గా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే దీన్ని క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ జియో ప్రకారం మీరు 2014 తర్వాత ఒకవేళ కనుక తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చుంటే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టేసేయండి. ఓకేనా? మీరు ఆల్రెడీ లోకల్ కాబట్టి ఆంధ్రాలోనే బట్టి ఆంధ్రాలోనే పెరుగుంటే మాత్రం మీరు నో పెట్టండి. లేదు మీరు తెలంగాణలో బట్టి ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారనుకోండి, అంటే తెలంగాణ విభజన తర్వాత మీరు కనుక ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యి ఉంటే మాత్రం లోకల్ క్యాండిడేట్గా మిమ్మల్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈడ ఎస్ అని పెట్టాలన్నమాట. ఓకేనా? సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టేసేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి బోర్డు, ఎస్ఎస్సి మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాస్, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్, ఇది 10th డీటెయిల్స్ అనమాట. 10th డీటెయిల్స్ చాలా కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ 10th డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్, మీరు ఇంటర్ చదివారా లేదా అనేది అడుగుతుంది. ఎస్ పెట్టండి. ఎస్ పెడితే ఈ డీటెయిల్స్ అన్నీ కనపడతాయి.
అండ్ మీ కోర్సు, బోర్డు, మీడియము, సెకండ్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాస్, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ అండ్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు డిగ్రీ చేశారని అడుగుతుంది. ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ డిగ్రీ సంబంధించి మీ కోర్సు, యూనివర్సిటీ, సబ్జెక్టు, మీడియము, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు పీజీ చేశారా లేదా అని అడుగుతుంది. ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత కోర్సు, యూనివర్సిటీ, సబ్జెక్టు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీడియము, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత టెట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు టెట్ అనేది క్వాలిఫై అయ్యారా? ఎస్ పెట్టండి. ఎస్ పెట్టేసి టెట్ టైపు, పేపరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ అనమాట. మీరు టెట్ సంబంధించి ఏది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనమాట. బీఈడి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బీఈడి, యూనివర్సిటీ, మీడియము, మెథడాలజీ, 1, 2, ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది కొట్టండి. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎస్ఎస్సి డీటెయిల్స్, మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అండ్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. అండ్ ఇక్కడ చూడండి వెరిఫైడ్ అండ్ కరెక్ట్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ కొట్టండి, క్లిక్ కొట్టండి అనమాట. ఓకేనా, టిక్ చేయండి, ఈ బాక్స్ని టిక్ చేయండి. ఇవన్నీ కరెక్ట్ అయితే ఈ బాక్స్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసినట్టు మీరు బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు కదా, 4th, 5th, 6th, 7th ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. లోకల్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనే బాక్స్ అనేది క్లిక్ కొట్టండి, టిక్ చేయండి అనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు కదా, అండ్ ఇక్కడ చూసుకోండి ఎస్ఎస్సి డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత వెరిఫైడ్ కరెక్ట్ బాక్స్ అనేది టిక్ చేయండి. ఆ తర్వాత వచ్చేసినైతే ఇంటర్మీడియట్ సంబంధించి కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోండి, వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనేది బాక్స్ అనేది టిక్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే డిగ్రీ సంబంధించి కూడా చెక్ చేసుకోండి, వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనే బాక్స్ అనేది టిక్ చేయండి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ డిగ్రీ ఇలా అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనేది టిక్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చేసినైతే ఎలిజిబుల్ పోస్ట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. ఈ పోస్టులన్నిటికి కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. మీరు పైన ఎంటర్ చేసే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రకారం కింద మీకు ఎలిజిబుల్ పోస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ పోస్టులన్నిటికి కూడా వెరిఫై అండ్ కరెక్ట్ అనేది కొట్టేసేయండి. ఓకేనా, చూసుకొని వెరిఫై అండ్ కరెక్ట్ అనేది కొట్టేసేయండి. కొట్టిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ అనేది కొట్టండి. ఓకేనా. కన్ఫర్మ్ అండ్ సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీ పోస్ట్ డీటెయిల్స్ అనేది కనపడుతుంది అనమాట. 2024లో మీరు ఏదైనా పోస్ట్కి అప్లై చేసి ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీరు కొత్తగా ఏ పోస్ట్కైనా ఎలిజిబుల్ అయితే అంటే అర్హత సాధిస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. మీరు లాస్ట్ టైం 2024లో ఈ 2 పోస్టులకి అప్లై చేశారనమాట. ఈ కింది పోస్ట్కి అప్లై చేయలేదు లాస్ట్ టైం, అది మీకు ఇట్లా చూపిస్తుంది అనమాట. అండ్ గ్రీన్ బాక్స్ టిక్ లేకుండా చూపిస్తుంది. ఓకేనా. ఈ గ్రీన్ కలర్ టిక్ ఉంటే మాత్రం మీరు లాస్ట్ టైం అప్లై చేసినట్టు, గ్రీన్ కలర్ టిక్ లేకపోతే మాత్రం మీరు లాస్ట్ టైం అప్లై చేయనట్టు అనమాట. ఓకేనా. అండ్ మీరు ఏదైతే పేమెంట్ చేశారో 2024లో దాని ప్రకారం మీ పోస్టులన్నీ కూడా చూపిస్తాయి అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో వాటికి సంబంధించి పోస్టులు చూపిస్తే దాని పక్కన గ్రీన్ బాక్స్ అనేది టిక్ అయి ఉంటుంది. ఇక్కడ టిక్ లేదు అంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేయలేదన్నమాట. ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ బాక్స్ అనేది టిక్ చేయండి. టిక్ చేసి 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు ఒకవేళ కనుక ఈ 2 పోస్టులకే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, ఈ కొత్త పోస్ట్కి మీకు ఎలిజిబుల్ ఉన్నా అప్లై చేసుకోవాలి అనుకోవట్లేదు అనమాట, అప్పుడు మీరు ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కొత్తగా ఈ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అంటే దీనికి కూడా ఎలిజిబిలిటీ ఉంది కదా, దీనికి కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ బాక్స్ అనేది టిక్ కొట్టండి. లేదు మీరు అప్లై చేసుకోవాలనుకోవట్లేదు, కొత్త పోస్ట్కి అప్లై చేసుకోవాలి అని అనుకోవట్లేదు, ఈ బాక్స్ అనేది టిక్ కొట్టకండి. ఈ 2 పోస్టులతోనే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త పోస్ట్కి అప్లై చేస్తే మాత్రం అప్పుడు ఈ బాక్స్కి టిక్ కొట్టి ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ పేజీలోకి వచ్చేస్తారనమాట. మీరు ఆల్రెడీ ఏ డిస్టిక్లో ఏమేమి పోస్టులు ఉన్నాయని చూసుకున్నారు కదా, ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకున్నారు కదా, నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ పేజీలోకి వచ్చేస్తారనమాట. అండ్ ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ గ్రీన్ బాక్స్ కొట్టారనుకోండి 1, 2, 3 అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఫస్ట్ ఏం చేయాలి, నేను ఫస్ట్ బీసీ వెల్ఫేర్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఈ గ్రీన్ బాక్స్ అనేది టిక్ కొట్టండి. టిక్ కొట్టేసి
ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఈ పోస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఏపీ రెసిడెన్షియల్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బాక్స్ అనేది కొట్టండి, అది సెకండ్ ప్రిఫరెన్స్ కింద యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను థర్డ్ ప్రిఫరెన్స్ కింద. అప్పుడు ఈ బాక్స్ అనేది కొట్టండి, అప్పుడు థర్డ్ ప్రిఫరెన్స్ కింద సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఈ రకంగా బాక్సెస్ మీద టిక్ కొట్టుకుంటూ మీరు 1, 2, 3, 4 అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇవి పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఒకవేళ మీకు జాబ్ వస్తే ఫస్ట్ ఏ స్కూల్లో జాబ్ ఉంటే అందులో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ రకంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. అండ్ పైన ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ రకంగా మీకు కనబడుతుంది అనమాట. మీరు ఫస్ట్ ఏ పోస్ట్ ఇచ్చారు అంటే ఏ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ పోస్ట్ ఫస్ట్ ఉండాలనుకుంటున్నారు పోస్ట్ ప్రిఫరెన్స్ కింద, అది మీకు ఇక్కడ ఫస్ట్ కనపడుతుంది. సెకండ్ ఇవ్వాలనుకుంది సెకండ్లో కనపడుతుంది, థర్డ్ అనేది థర్డ్లో కనపడుతుంది. మీరు వేకెన్సీని బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా. ఒకవేళ పైకి కిందికి మార్చుకోవాలనుకుంటే ఈ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, దీని మీద కూడా క్లిక్ కొట్టేసి మీరు పైకి కిందికి మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ రకంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు కనబడుతుంది. ఓకే. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. అండ్ టోటల్గా 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే మీరు అనుకున్న ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత జనరేట్ ఓటీపీ అనేది కొట్టండి. జనరేట్ ఓటీపీ కొట్టిన తర్వాత మళ్ళీ ఇలాంటి బాక్స్ అనేది చూపిస్తుంది. సెండ్ ఓటీపీ కొట్టండి, మళ్ళీ బాక్స్ అనేది చూపిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. అండ్ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిపోతారనమాట. అంటే పేమెంట్ పేజీలోకి వెళ్ళిపోతారనమాట. అక్కడ పేమెంట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి అప్లోడ్ చేయాలో చెప్తాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే మీ ఎస్ఎస్సి, ఇంటర్, యూజీ అండ్ పీజీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ అప్లోడ్ చేసేసి సేవ్ అనేది కొట్టేసేయండి. ఓకేనా. అప్లోడ్ చేసేసి సేవ్ కొట్టేసిన తర్వాత కిందికి రండి. కిందకి వచ్చి ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ కొట్టండి. అండ్ మీరు అప్లోడ్ చేసి సేవ్ కొట్టేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. ప్రింట్ అనే ఆప్షన్ మీద కొట్టండి. ప్రింట్ అనే ఆప్షన్ కొడితే మీ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రింట్అవుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ రకంగా ఏపీ డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.